నీళ్ళని ఇలా వేడి చేసుకోవాలండి. నీళ్ళని వేడి చేసుకొని కొంచెం మరీ మరిగించొద్దు, మామూలుగా కొంచెం వేడి చేసుకొని గోరెచ్చగా తాగాలి. జలుబు చేసిన వాళ్ళు అలా తాగటం వల్ల త్వరగా తగ్గిపోద్దండి. ఉదయం పూట లేవగానే బ్రష్ చేసుకోగానే వేడి నీళ్ళు తాగండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో అర గ్లాస్ వరకు వేడి వాటర్ పోసుకోవాలండి. ఇందులో మనం ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దీన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇది తాగటం వల్ల కూడా రోజు ఉదయం పూట బ్రష్ చేసుకోగానే ఇలా వేడి వాటరు పసుపు వేసుకొని తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. ఇది ఒక చిట్కా అండి, పాటించండి, ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి ఒంట్లో. అందుకోసమే ఇలా చేయటం వల్ల రోజు ఉదయం పూట వేడి నీళ్ళలో పసుపు వేసుకొని తాగటం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా తాగండి. మమ్మీ ఏం చేస్తున్నావు? నేనేగో సొంటి మిరియాలు దంచుతున్నా. మిరియాల పాలు చేద్దాం ఇవ్వాలని చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జలుబులు చేస్తున్నాయిగా, వాతావరణం మారిందిగా, అందుకోసమే కొంచెం సొంటి మిరియాలు వేసుకొని పాలు బాగా మరిగించి తాగితే బాగుంటుందని సొంటి దంచుతాను. ఇప్పుడే మిక్సీ పట్టుకున్నా ఏం కాదు, కానీ నేనైతే ప్రస్తుతానికి ఇలా దంచుతున్నాను. పాలు పోసుకోవాలి. ఫస్ట్ మనం పాలు పోసుకున్నాక ఇక ఇందులోనే ఫస్టే మరగక ముందే మనం కొంచెం మిరియాల పౌడరు, పాలను బట్టి తాగే వాళ్ళని బట్టి వేసుకోవాలి. కొంచెం సొంటి, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగిందనక అట్లా మరిగినాయి బాగా. చక్కెర వేసుకున్నా ఏం కాదు, వేసుకోకపోయినా ఏం కాదు. ఇగో జలుబు చేసిందని భయపడుకుంటూ ఉండొద్దు. ఎప్పుడైనా ఏదో కొత్త వైరస్ వస్తుందని అంటారుగా అందరూ, కొత్త వైరస్ వస్తుంది అది ఇది అని వీక్గా భయపడొద్దు. జలుబు చేయగానే అమ్మటే మనం ఏం చేయాలంటే ఏ కాలమైనా సరే కొంచెం సొంటి మిరియాలు వేసుకొని కొన్ని పాలలో వేడి చేసుకొని తాగితే ఆటోమేటిక్గా తగ్గిపోయింది. వైరస్ లక్షణాలు కూడా ఇప్పుడు అవే అంటున్నారు కాబట్టి అది ఎప్పటి నుంచో ఉన్న పాత వైరస్. ఎవ్వరు భయపడాల్సిన అవసరమే లేదండి. ఎవరైనా సరే కొంచెం జలుబు చేస్తే మాత్రం కొంచెం అల్లం వేసుకొని కానీ పాలల్లో కానీ టీలో కానీ అల్లం వేసుకొని తాగండి. సొంటి మిరియాలన్నీ వేసుకొని తాగితే జలుబు అనేది తగ్గిపోయిద్ది. ఎప్పుడైనా సరే భయపడకోకుండా ఆ వైరస్ ఈ వైరస్ అనుకోకుండా అట్లా తాగండి, చాలా బాగుంటుంది, తగ్గిపోయిద్ది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కానీ ఓకే అండి, పాలు మరుగుతున్నాయి చూద్దాం. కొంచెం సేపు అయితే పొంగు వస్తాయి. ఇక కొంచెం మరగాలి. పొంగు వచ్చినాక కూడా అప్పుడే ఆ రసం అనేది అందులోకి దిగుతుంది, మంచిగా కలిసిపోతుంది. అప్పుడు మనం వడకట్టుకొని తాగాలి. చూపెడతాను ఇప్పుడు. అదో అలా పొంగు వచ్చినాక కొంచెం గ్యాస్ స్లో చేసుకోవాలండి. పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరగనియాలి బాగా. అట్లయితేనే మనకి ఆ మిరియాలు ఆ సొంటి అనేది అందులో బాగా మిక్స్ అవుతుంది. పాలు చూడండి ఒక 5 నిమిషాలు మరిగినాక కలర్ చేంజ్ అయినాయి అంటే మనం వేసుకున్న సొంటి మిరియాల రసం అందులో దిగిపోయింది. ఇప్పుడు మనం వీటిని వడకడదాం. ఈ పాలని ఇలా వడపోసుకోవాలండి. వడపోసుకుంటే ఇక మనకి అదనేది రాదు. లేదా మీరు మిక్సీ కనుక పట్టుకున్నట్టయితే అసలు ఇట్లా కూడా కనపడదు. మిక్సీ పట్టుకొనే మనం ఎక్కువ శాతం అయితే ఇట్లా వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. లేదంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. అప్పుడు ఇందులో బాగా కలిసిపోయిద్ది, మిక్స్ అయిపోయిద్ది మొత్తం. నేనైతే ప్రస్తుతానికి దంచేసిన కాబట్టి కొంచెం పలుకులు పలుకులుగా ఉంది. మిరియాల పాలు అయితే రెడీ అయినాయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.